ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది. రేషన్లో బియ్యం తీసుకెళ్లి అమ్ముకునేవారు కొందరైతే నేరుగా రేషన్ డీలర్ల నుంచే బియ్యంకు బదులు డబ్బు పుచ్చుకుంటున్న వారు మరికొందరు. ఈ నేపథ్యంలో రేషన్ కింద వినియోగదారులకు ఇచ్చే దొడ్డు బియ్యాన్ని పాలిషింగ్ చేయించి పక్క రాష్ట్రాలలో అమ్మేస్తున్నారు. కేవలం రాష్ట్రాలకే పరిమితం కాని ఈ అక్రమ దందా ఇప్పుడు సముద్రాలు, దేశాలు దాటి ఇతర ఖండాలకు సాగుతుంది. ఈ నేపథ్యంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని కరీంనగర్ మండల స్థాయి స్టాక్ పాయింట్లో భారీగా నిల్వ ఉంచారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా పైన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతమైన చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మనం కరీంనగర్లోని ఎమ్మెల్యేస్ పాయింట్లో ఉన్నాము, మండల్ లెవెల్ స్టాక్ పాయింట్లో ఉన్నాము. ఇక్కడ 226 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ మనం చూడవచ్చు. అయితే ఇట్లా మనకు ఇది కేవలం ఇక్కడ మాత్రమే కనిపిస్తున్న విజువల్స్ మాత్రమే మనం చూస్తున్నాం. కానీ ఒక గల్లీలలో చిన్న చిన్న సందులలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆటోల్లో తిరుగుతూ రేషన్ బియ్యం తీసుకొచ్చిన తర్వాత వాటిని అమ్మే పరిస్థితుల్లో అవన్నీ కూడా ఇక్కడి నుంచి ఛత్తీస్గఢ్ వరకు కూడా వెళ్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అధికారులు పట్టుకొని ప్రస్తుతం మనం ఉన్న కరీంనగర్ ఎమ్మెల్యేస్ పాయింట్లో పెట్టారు. వీటిని ఏం చేస్తారు ఈ బియ్యాన్ని, అదేవిధంగా వీటిని ఎక్కడికి తరలిస్తారు, టెండర్ ద్వారా టెండర్స్ పిలుస్తారా, ఎట్లా ఉంటుందో ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ స్టాక్ పాయింట్లో ఇన్ఛార్జ్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ ఈసారి ఎంత ఈ స్టాక్ పాయింట్లో ఎంత ఉంది రేషన్ బియ్యము పట్టుకున్నది, దీన్ని ఏం చేస్తారు? ఎమ్మెల్యేస్ పాయింట్ ఇన్ఛార్జ్ వస్తున్నాను. మాకు వచ్చి ఇక్కడ 226 మెట్రిక్ ట్యాంక్స్ స్టాక్ ఉందండి. దీని కానీ వీళ్ళు పట్టుకున్న పోలీస్ వాళ్ళు, సివిల్ సప్లై వాళ్ళు పట్టుకొని మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇట్టి హ్యాండ్ ఓవర్ చేసిన దానిని వేలంపాటలో డిఎస్ఓ గారు చేసిన తర్వాత శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మేము ఎవరికి ఆర్డర్ ఇస్తారో వారికి మేము ఇవ్వడం జరుగుతుంది. అప్పటిదాకా మా ఆధీనంలోనే ఉంటుంది. అంటే ముఖ్యంగా 90% బియ్యాన్ని తరలిస్తున్నారు, కేవలం 10% మాత్రమే ఇలా స్టాక్ పాయింట్లలో ఉంచుతున్నారని ఒక ప్రధానమైన ఆరోపణ ఉంది. ఏమన్నా చెప్తారా మీరు ఇన్ఛార్జ్గా? లేదండి, అది సంబంధం లేదు. మాకు కావాల్సింది ఏంటంటే మా స్టాక్ ఏది తీసుకొచ్చారో పై అధికారుల ఆదేశం ప్రకారంగా ఎవరి ఆర్డర్ ఇవ్వమంటే దాని ప్రకారం మేము ఇవ్వడం జరుగుతుంది. ఇది స్టాక్ పాయింట్ అండి, ఇది ఇక నిల్వ ఉంచుకోవడం జరుగుతుంది. అంటే దీన్ని ఎట్లా మళ్ళీ దీన్ని ఏం చేస్తారు ఈ బియ్యాన్ని? అదే అండి, వేలంలో వేస్తారు డిఎస్ఓ గారు. వేసిన తర్వాత ఎవరు ఎక్కువ పాట పడతారో వాళ్ళకు వేలం పెట్టించి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు ఆర్డర్ ప్రకారంగా ఆర్డర్ ఇస్తారు మాకు. దాని ప్రకారం మేము వాళ్ళకి రిలీజ్ ఇస్తాము. మాకు జస్ట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ ఉంటుందిగా, ప్రొసీడింగ్ కాపీ వస్తుంది. ఆ ప్రొసీడింగ్ ప్రకారంగా మేము ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇచ్చిన ప్రొసీడింగ్ ప్రకారంలో వాళ్ళు 3 months లోపల వాళ్ళు లిఫ్ట్ చేయాలి. ఎవరు పాల్గొంటారో వాళ్ళు, ఎవరు పాటలో ఈ వేలం వేసిన దాన్ని చేసుకుంటారో వారు మొత్తం 3 months లోపల ఇది లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ ఒకటి జరుగుతుంది కదా, స్కూల్స్కి పంపిస్తున్నారా, ఏం జరుగుతుంది? అది స్కూల్స్ పంపిస్తున్నామండి, హాస్టల్ బియ్యం. ఇది ముఖ్యంగా ఇక్కడ ఇన్ఛార్జ్ ఖాదీర్ గారు చెప్తున్న విషయం మనం గమనించవచ్చు. 226 మెట్రిక్ టన్నుల బియ్యం ఇక్కడ మనకు పట్టుబడ్డది ఉంది. అయితే 90% బియ్యాన్ని, ఈ పట్టుబడ్డ బియ్యాన్ని కూడా అక్రమంగా తరలిస్తున్నారనే ప్రధానమైన ఆరోపణ ఉంది. కేవలం స్టాక్ పాయింట్లకు వస్తున్నది 10% మాత్రమే అని చెప్తున్నారు. ఈ క్రమంలో రేషన్ బియ్యం పైన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక విస్తృతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కూడా ఈ రేషన్ బియ్యం బదులు నగదు బదిలీ చేస్తే ఎలా ఉంటుందనే ఒక యోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా రేషన్ బియ్యంకి సంబంధించి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతున్న క్రమంలో ప్రస్తుతం కరీంనగర్లో మనకు ఈ స్టాక్ పాయింట్లో 226 మెట్రిక్ టన్నుల అక్రమ రేషన్ బియ్యం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.